सर्वेभ्यः नमस्कारः। जय वीरब्रह्मजय गोविंदमांबजय। శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశము పురాణాల గురించి. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. పురాణాలు ఎన్ని అని మనల్ని అడుగుతూ ఉంటారు. దానికోసం మనము ఈ ఒక్క శ్లోకం ద్వారా 18 పురాణాల పేర్లు ఇతరులకు చెప్పగలం. ఆ శ్లోకం మధ్వయం బద్వయం చైవ భరత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రచక్ష్యతే. మధ్వయం మత్స్య మార్కండేయ, బద్వయం భవిష్య భాగవతం, భరత్రయం బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త, వాచతుష్టయం వరాహ వామన విష్ణు వాయుపురాణాలు. ఇంకా మిగిలినది అనాపలింగ కూస్కాని అంటే ఆ అగ్ని నా నారద ప పద్మ ల లింగ కు కూర్మ స్కంద గరుడ పురాణం. ఇంకా ఇవి 18 పురాణాలు. ఇలా మనం ఒకసారి చూసుకుంటే మధ్వయం అంటే మత్స్య మార్కండేయ, ఇక్కడ 2 పురాణాలు. భవిష్య భాగవత మధ్వయం బద్వయంలో 2 పురాణాలు. భరత్రయంలో 3 పురాణాలు. బ్రహ్మాండ బ్రహ్మవైవర్త బ్రహ్మపురాణం. ఇంకా వాచతుష్టయం 4. వరాహ వామన విష్ణు వాయు, ఇక్కడతో 11 పూర్తయ్యాయి. ఇంకా మిగిలినది 7 పురాణాలు. అవి ఆ అగ్ని పురాణము, అన్న నా నారద పురాణము, ప పద్మ పురాణము, లా లింగ పురాణం, గా గరుడ పురాణము, ఇంకా తర్వాత అనాపలింగ కూర్మ పురాణం, స్కంద పురాణం. ఇక్కడతో 18 పురాణాలు వచ్చేసాయి. మరి ఈరోజు ఎవరైనా మనల్ని 18 పురాణాలు ఎన్ని అని ప్రశ్నించినప్పుడు మనం ఈ శ్లోకం చెప్పుకోవచ్చు. మరి ఈరోజు చెప్పినటువంటి ఈ అంశం ప్రతి ఒక్కరికి అర్థమైందని తెలియజేసుకుంటూ స్వస్తి. శతమానం భవతి శతాయుః పురుషస్య శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.